మాంధాత అనే రాజుకు యుక్త వయసు రాగానే తండ్రి మరణిస్తాడు. తర్వాత ఇతను రాజు అవుతాడు. రాజు అయిన తర్వాత సప్తరత్నాలు అతన్ని అనుసరించి నీడవలే ఉండేవి. సప్తరత్నాలు అంటే అది సైనికులు, రాజులు, సామంతులు, ఇలా ఇలాంటివన్నీ అనమాట సప్తరత్నాలు అంటారు. అవన్నీ కూడా నీడవలే ఉండేవి. 1000 మంది వీరులు కూడా ఉండేవారు. సుందరులైన రాజపుత్రులు కూడా సేవకులయ్యారు. రాజులు, సామంతరాజులు ఇలాంటి వాళ్ళందరూ సేవకులు అయ్యారు, సామంతులు కూడా కాదు. ఈ వైభవంతో మాంధాతకు మరి గర్వం పెరిగింది. ఒకరోజు తన రాజప్రసాదంలో రత్నవర్షం కురియాలని, తన భవనం వెలుపల కురియకూడదని కోరుకున్నాడు. ఆ కోరుకోవడంతో అలాగే కురిసింది. దాంతో ఇంకా గర్వం పెరిగింది, ఇంకా అహంకారం పెరిగింది. జంబూద్వీపం అంతటికి సార్వభౌముడయ్యాడు. జంబూద్వీపం అంటే మాటలు కాదు, సార్వభౌముడయ్యాడు. మరి యక్షుడు అక్కడ మాంధాతకు సహాయపడుతుంటాడు, యక్షరాజు. దాంతో యక్షుని సహాయంతో పూర్వ విదేహ ద్వీపం, అపర గోరణీయ ద్వీపం, ఉత్తర కురుద్వీపం అనే 3 ద్వీపాలను వశపరుచుకున్నాడు. అలాగే 33 దేవతల స్వర్గాన్ని జయించాలనుకున్నాడు. 33 దేవతల స్వర్గాన్ని జయించాలనుకున్నాడు. దేవలోకం మీదకి దండెత్తి వెళ్ళగా ఇంద్రుడు ఈ రాజుతో స్నేహం చేసుకుని తన అర్ధసింహాసనాన్ని ఇస్తాడు. ఇంద్రుడు కూడా ఈయన ఓడించలేడు అనుకున్నాడు, ఏమో పాపం. అర్ధసింహాసనాన్ని ఇచ్చాడు. 36 మంది ఇంద్రులు మారినప్పటికీ కూడా మాంధాత ఇంద్రుని సింహాసనాన్ని అధిష్ఠించే ఉన్నాడు. తను మారలేదు. 33 మంది ఇంద్రులు మారారు. ఇంద్రుని సింహాసనాన్ని అధిష్ఠించి ఉన్నాడు. అది ఇంకా నాకే సొంతం కావాలని ఒక కోరిక జరిగింది. అలాగే రాక్షసులతో యుద్ధం చేసి వాళ్ళని జయించాడు. ఇంతటితో తృప్తి ఏం జరగలేదు. ఇంద్రుని ఓడించి పూర్తిగా సింహాసనం కావాలనుకున్నాడు అన్నమాట. ఈ దురాశ వల్లే అతని పతనానికి నాంది జరిగింది. ఇంద్రుడిని చంపలేకపోయాడు. యుద్ధాలు చేసి ఏం చేసి భయపెట్టి ఏమీ చంపలేకపోయాడు. ఆ దుష్ట సంకల్పం వల్ల మానవుడు కదా మరి మానవుడైపోయాడు. ఎప్పుడైతే మానవుడయ్యాడో స్వర్గంలో ఉండడానికి వీలు లేక తన రాజధానిలోని ఉద్యానవనంలో పూల తోటలో తలకిందులుగా పడ్డాడు. మరణం సమీపించింది. చుట్టూ చేరిన వాళ్ళు ఏమంటున్నారు? ఆఖరి సందేశం ఏంటి, అంతిమ సందేశం ఇవ్వండి అని రాజుగారిని అడుగుతున్నారు. అప్పుడు మాంధాత ఏం చెప్పాడు? రాజు, సప్తరత్నాలు కలిగిన ద్వీపాలకు ప్రభు అయిన ఇంద్రుని సింహాసనంపై కూర్చునే మహాభాగ్యం పొందిన పంచేంద్రియాలు, అంటే మానవుని యొక్క పంచేంద్రియాలు అవి కావాలి, ఎంత సంపద ఉన్నా సరే, ఎన్ని రాజ్యాలు ఉన్నా సరే ఈ మాంధాతలాగే అయిపోతారు. ఈ కోరటంలో అసంతృప్తితోనే చచ్చిపోయాడు. ఇప్పుడు ఏమీ తృప్తి కలగల, అసంతృప్తితోనే మరణించాడు. కాబట్టి ఈ కోరికల వలన కలుగు సంతోషం కంటే దుఃఖమే మిన్న. ఇంతకీ ఏం చెప్పారు మనకి దీంట్లో? కోరికలు తగ్గించుకోవాలి. కోరికల వల్లే దుఃఖం. ఆ దుఃఖం తగ్గిపోవాలంటే కోరికలు ఉండకూడదు. అదే సుఖం. కోరికలు లేకుండా ఉండటం అదే సుఖం అని మనకి బుద్ధుడు తేల్చాడు అన్నమాట. ఈ మాంధాత కథ ద్వారా మనకి ఇదే ప్రూవ్ అయింది. వినండి, కథ బాగుందా? రేపు ఇద్దరు ఇంకోటి చెప్పుకుందాం, సరేనా?